మీరిద్దరూ కలిసిపోయారని, నానమ్మ మనసు కూడా మారిపోయిందని సంతోషపడుతున్న సమయంలో గొడవలు మొదలయ్యాయి. దీనికి పరిష్కారం ఏంటా, మీరెప్పుడు ఆనందంగా ఉంటారా అని ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావో చెప్పమ్మా. ఏం లేదమ్మా. అక్షయ, ఇంట్లో అందరూ ఒకవైపు ఉన్నారు, నేను ఒకవైపు ఉన్నాను. ఇంట్లో వాళ్ళ ఆలోచనకి భిన్నంగా నేను ప్రవర్తిస్తున్నాను. ఇప్పుడు నువ్విలా దీర్ఘంగా ఆలోచించుకుంటూ ఉండడం వలన నేనేదైనా తప్పు చేస్తున్నానా అని మనసులో ఏదో ఒక మూల అనిపిస్తుంది. ఎందుకలా అనుకుంటున్నావమ్మా? ఎందుకంటే ఊరికి మాటిచ్చే ముందు నిన్ను కూడా ఒక మాట అడగాల్సింది. నీ అంగీకారం తెలపకుండా నేను నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. నేను నీకు జన్మనిచ్చుండొచ్చు, అంత మాత్రాన నిన్ను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయాలను నేను తీసుకోకూడదు కదా. కాసేపు నువ్వు నా గురించి, నాన్న గురించి, నానమ్మ గురించి, ఊరి గురించి, అందరి గురించి ఆలోచించడం మానే. నీకేమనిపిస్తుందో అది చెప్పు. నేనేమైనా తొందరపడ్డాను అని అనిపిస్తుందా? నేను తీసుకున్న నిర్ణయం రైట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? మంచి అనిపిస్తుందా, మూర్ఖత్వం అనిపిస్తుందా? ఓ తల్లి తన హక్కులను దుర్వినియోగం చేసుకుందని అనిపిస్తుందా? ఓ తల్లి తన బాధ్యతను విస్మరిస్తుందని అనిపిస్తుందా? నీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వచ్చినా దాన్ని నేను స్వాగతిస్తాను. మొహమాటం లేకుండా చెప్పమ్మా. అమ్మా, నువ్వు ప్రేమించినంతగా నన్ను ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించరమ్మా. మా అమ్మ ఎప్పుడూ మంచి నిర్ణయాలు తీసుకుంటుంది కానీ తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోదు. అమ్మను మించిన దైవం లేదు. ఆ దైవం నన్ను ఏం చేయమని కోరినా నేను క్షణం కూడా ఆలోచించను. గంగలో దూకమన్నా, నిప్పులో దూకమన్నా దూకేస్తాను. ఈ జన్మ నువ్విచ్చిందమ్మా. నా అమ్మకు ఊరి నుంచి మాట రాకూడదు, నింద పడకూడదు. అందులో నేను భాగం కానప్పుడు నాకీ జన్మెందుకు? నేను కోరుకునేది మాత్రం ఒక్కటే, నువ్వు నాన్న గొడవలు పడకుండా కలిసిమెలిసి ఉండాలి, అంతే.